ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే అటాక్ ఆన్ టైటన్ పార్ట్ 9. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. లీవై ఎర్విన్ కి టైటాన్ అయ్యి మళ్ళీ బ్రతికే ఇంజెక్షన్ ఇవ్వాలో లేదా ఆర్మిన్ ని బ్రతికించాలా అని ఆలోచిస్తాడు. ఆర్మిన్ ఎరెన్ గోడల బయట సముద్రంని చూడాలి అని మాట్లాడుకున్నప్పుడు లీవై వింటాడు. ఆర్మిన్ కి చాలా చెయ్యాలని ఉంటుంది. ఎర్విన్ కి ఇంతకు ముందు ఫైట్ లో చెయ్యి పోతుంది. తను ఇంకా ఫైట్ చెయ్యలేడు. బీస్ట్ టైటన్ ని ఓడించడానికి చనిపోవడానికి రెడీ అవుతాడు. ఎర్విన్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు నిజమని నిరూపించాడు. నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ఎర్విన్ కి ఐడియా ఉండదు. ఎర్విన్ ప్లాన్స్ వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. ఎర్విన్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లీవై ఎర్విన్ ని బ్రతికించి మళ్ళీ నరకంలోకి తేవడం కన్నా ఆర్మిన్ ని బ్రతికించడం కరెక్ట్ అనిపిస్తుంది. లీవై ఆర్మిన్ కి ఇంజెక్షన్ ఇచ్చి బెర్తోల్క్ ని తినిపించి ఆర్మిన్ ని బ్రతికిస్తాడు. ఎర్విన్ చనిపోతాడు. ఆర్మిన్ కి కొలోసల్ టైటన్ పవర్ వస్తుంది. ఇప్పుడు సర్వే టీమ్ లో లీవై, హాంజీ, ఎరెన్, మికాసా, ఆర్మిన్, జాన్, కానీ, సాషా లక్కీగా బ్రతికిన సోల్జర్ 9 మంది. మిగతా అందరూ చనిపోయారు. ఎరెన్, మికాసా, లీవై, హాంజీ ఎరెన్ ఇంటికి వెళ్తారు. ఎరెన్, మికాసాకి వాళ్ళ ఊరిలో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఎరెన్ దగ్గర ఉన్న కీతో బేస్మెంట్ డోర్ తీసి లోపలికి వెళ్తారు. డెస్క్ లో ఒక బుక్ ఉంటుంది. బుక్ లో ఫోటో ఉంటుంది. గ్రిషా వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరి కొడుకు. వాల్స్ లో ఉన్న వాళ్ళకి ఫోటో అంటే ఏంటో తెలియదు. గ్రిషా ఫోటో వెనుక వాల్ బయట మనుషులు ఉన్నారు, నేను అక్కడి నుంచే వచ్చాను అని రాసి ఉంటుంది. ఇప్పటిదాకా వాల్స్ లోనే మనుషులు ఉన్నారు, వాల్స్ బయట టైటాన్స్ ఉన్నాయి అనుకున్నారు. ఇప్పుడు వాల్స్ బయట కూడా మనుషులు ఉన్నారు అని తెలిసి షాక్ అవుతారు. వాల్ మెరియా హోల్స్ మూసేశారు అని వాల్స్ లో ఉన్న ప్రజలు సంతోషపడతారు. గ్రిషా ఫ్యామిలీ ఎల్డియన్స్. గ్రిషా ఉన్న దగ్గర ఎల్డియన్స్ ని సరిగ్గా ట్రీట్ చేయరు. ఎక్కడికి వెళ్లాలన్నా పర్మిషన్ కావాలి. గ్రిషా చెల్లి ఫాయేకి ఏరోప్లేన్ చూడడం ఇష్టం. పర్మిషన్ లేకపోయినా గ్రిషా ఫాయేని ఏరోప్లేన్ చూపించడానికి తీసుకువెళ్తాడు. అక్కడ ఆఫీసర్స్ గ్రిషా పర్మిషన్ లేకుండా సిటీకి వచ్చాడు అని గ్రిషాని కొడతారు. ఫాయేని ఎక్కడికో తీసుకువెళ్తారు. నెక్స్ట్ రోజు ఫాయే శవం నదిలో ఉంటుంది. ఆఫీసర్స్ గ్రిషా పేరెంట్స్ తో మేము ఫాయేని ఇంటి దగ్గర వదిలిపెట్టామంతే, తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు అంటారు. ఫాయే పేరెంట్స్ కి ఆఫీసర్స్ అబద్ధం చెప్తున్నారు అని తెలుసు, కానీ ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటారు. గ్రిషాకి కోపం వస్తుంది. గ్రిషా పేరెంట్స్ ఎల్డియన్స్ హిస్టరీ గురించి చెప్తారు. 1820 సంవత్సరాల క్రితం యూమిర్ ఫ్రిట్స్ అనే ఆమెకి టైటన్ అయ్యే పవర్ వస్తుంది. ఫౌండింగ్ టైటన్. యూమిర్ చనిపోయాక తన పవర్ 9 టైటన్స్ గా విడిపోతుంది. అప్పుడు ఎల్డియన్స్ పుడతారు. ఎల్డియన్స్ కి టైటన్ పవర్ ఉంది అని అందరూ భయపడతారు. మార్లే రాజ్యం మీద యుద్ధంలో గెలిచి మార్లేకి వస్తారు. ఎల్డియన్స్ ల్యాండ్స్, డబ్బులు బలవంతంగా లాక్కుంటూ వేరే రేస్ వాళ్ళతో కలిసి వాళ్ళ జనాభా పెంచుకుంటారు. ఎల్డియన్స్ అలానే 1700 సంవత్సరాలు చేస్తూ ఉంటారు. తరువాత మార్లే రాజ్యం ఎల్డియన్స్ మీద గెలిచి 80 ఇయర్స్ నుంచి 9 టైటన్స్ ని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అప్పుడు ఎల్డియన్ కింగ్ పారడైస్ ఐలాండ్ కి వెళ్లి గోడలు మెరియా, రోజ్, షీనాని కట్టుకొని చాలా మంది ఎల్డియన్స్ తో పారడైస్ ఐలాండ్ కి పారిపోతాడు. మార్లే కొంతమంది ఎల్డియన్స్ ని మార్లేలో ఉండనిచ్చింది. ఆ కొంతమందిలో గ్రిషా ఫ్యామిలీ ఒకటి. గ్రిషా 18 ఇయర్స్ అప్పుడు తన నాన్న హాస్పిటల్ చూసుకోవడం మొదలు పెడతాడు. అప్పుడు ఒక అతను గ్రిషా దగ్గరికి వచ్చి ఆఫీసర్స్ ఫాయేని కుక్కలతో కరిపించి చంపేశారు అని చెప్తాడు. గ్రిషా మార్లే ఎల్డియన్స్ తో క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఎల్డియన్స్ స్ట్రాంగ్ గా అయ్యి మార్లేని కంట్రోల్ చెయ్యాలి అనుకుంటాడు. గ్రిషా పెద్దయ్యాక తనలానే ఆలోచించే కొంతమందితో ఒక టీం క్రియేట్ చేస్తాడు. మిలిటరీలో గ్రిషా టీమ్ కి హెల్ప్ చేసే ఒక స్పై ఉంటాడు. అతనిని ఔల్ అని పిలుస్తారు. ఔల్ ఎవరో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఒకరోజు ఔల్ గ్రిషా వాళ్ళ దగ్గరికి డైనా ఫ్రిట్స్ ని పంపుతాడు. ఫ్రిట్స్ వాళ్ళు రాయల్ బ్లడ్, అంటే ఫస్ట్ టైటాన్ పవర్స్ వచ్చిన యూమిర్ వారసులు. మామూలు ఎల్డియన్స్ కన్నా రాయల్ బ్లడ్ వాళ్ళకి టైటాన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. మార్లేలో ఉన్న చివరి రాయల్ బ్లడ్ డైనా.
డైనా గ్రిషా టీమ్ కి రాయల్ బ్లడ్ కి మాత్రమే తెలిసిన టైటన్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. డైనా హెల్ప్ తో గ్రిషా కింగ్ ఫౌండింగ్ టైటన్ ని తనతో పాటు పారడైజ్ ఐలాండ్ కి తీసుకువెళ్లి ఉంటాడు. ఫౌండింగ్ టైటన్ పవర్ మనకి వస్తే మనం మార్లేని కంట్రోల్ చేయొచ్చు అని తెలుస్తుంది. ఎల్డియన్స్ కి మార్లేకి యుద్ధం జరుగుతున్నప్పుడు కింగ్ యుద్ధం చేయకుండా పారడైజ్ ఐలాండ్ కి పారిపోయాడు. గ్రిషా టీం మార్లేతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించాలి అనుకుంటారు. గ్రిషా డైనా పెళ్లి చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి జీక్ పుడతాడు. మార్లేకి కూడా ఫౌండింగ్ టైటన్ కావాలి. ఫౌండింగ్ టైటన్ వాళ్ళ చేతుల్లోకి వస్తే ఎల్డియన్స్ నుంచి ప్రమాదం ఉండదు. మిలిటరీ ఎల్డియన్స్ లో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి మిలిటరీ టీంలో జాయిన్ చేసుకుంటారు. సెలెక్ట్ అయిన వాళ్ళలో 9 మందికి ఇంజెక్షన్ ఇచ్చి 9 టైటన్స్ ని తినిపిస్తారు. అలాగా 9 టైటన్స్ పవర్ మార్లే దగ్గరే ఉంటుంది. మార్లే ఫౌండింగ్ టైటన్ ని కనుక్కుంటే ఎల్డియన్స్ కి ఇంకా వేరే హోప్ ఉండదు. గ్రిషా డైనా ఎల్డియన్స్ ని నువ్వే కాపాడాలి, మార్లే చెప్పేవి అబద్ధాలు అని జీక్ కి చెప్తారు. జీక్ తనని తను కాపాడుకోవాలని గ్రిషా డైనాని అరెస్ట్ చేపిస్తాడు. జీక్ తన తాతయ్య నానమ్మతో కలిసి ఉంటాడు. మిలిటరీ గ్రిషాని ఔల్ ఎవరో చెప్పమని టార్చర్ చేస్తారు. గ్రిషా తెలియదు అంటాడు. గ్రిషా టీం అందరినీ పారడైజ్ ఐలాండ్ కి తీసుకువెళ్లి టైటన్ ఇంజెక్షన్ వేసి పారడైజ్ ఐలాండ్ గోడ మీద నుంచి కిందకి నెడతారు. వాళ్ళు టైటాన్ అయ్యి పారడైజ్ ఐలాండ్ లో తిరుగుతారు. డైనాని కూడా టైటాన్ గా మార్చి పారడైజ్ ఐలాండ్ లో పడేస్తారు. టైటాన్ డైనానే ఎరెన్ అమ్మని తినేస్తుంది. డైనా రాయల్ పేర్ డైనా స్పెషల్ పవర్స్ ఉండవు. గ్రిషా టీం కి ఇంజెక్షన్ వేసి కిందకి నెడుతుంది గ్రిషా చెల్లి ఫాయని కుక్కలతో చంపించిన ఆఫీసర్. గ్రిషా వాళ్ళ టీం ని టైటన్స్ గా మారుస్తున్నప్పుడు వద్దు అని అరుస్తూ ఉంటాడు. ఆఫీసర్ గ్రిషాని టైటన్ గా మార్చకుండా మనిషిలాగే కిందకి నెట్టాలి అని చూస్తాడు. కింద టైటన్స్ ఉంటాయి. గ్రిషా కింద పడితే టైటన్స్ తనని తినేస్తాయి. అక్కడ ఎరెన్ క్రూగర్ అనే ఆఫీసర్ ఉంటాడు. ఎరెన్ క్రూగర్ గ్రిషా కిందకి నెట్టాలి అని చూస్తున్న ఆఫీసర్ ని కిందకి నెట్టేస్తాడు. టైటన్ ఆఫీసర్ ని తినేస్తుంది. ఎరెన్ క్రూగరే ఔల్. ఎరెన్ క్రూగర్ టైటాన్ అయ్యి అక్కడ ఉన్న ఆఫీసర్స్ ని చంపేస్తాడు. ఎరెన్ క్రూగర్ 9 టైటన్స్ లో ఒక టైటాన్. ఎరెన్ క్రూగర్ నాన్న మార్లేకి వ్యతిరేకంగా ఉండే టీంలో ఉంటాడు. మిలిటరీ వాళ్ళ నాన్నని చంపేశారు. అప్పటి నుంచి ఎరెన్ క్రూగర్ కి మార్లే మీద ద్వేషం పెరిగింది. 9 టైటన్స్ పవర్ ఉన్న వాళ్ళు టైటాన్ అయ్యాక 13 ఏళ్లే బతికి ఉంటారు. ఎరెన్ క్రూగర్ టైటాన్ అయ్యి 13 ఏళ్ళు అయిపోతుంది. గ్రిషాకి టైటన్ ఇంజెక్షన్ ఇచ్చి గ్రిషా ఎరెన్ క్రూగర్ ని తింటే గ్రిషాకి టైటన్ పవర్ వస్తుంది. ఆ పవర్ తో పారడైజ్ ఐలాండ్ లో ఫౌండింగ్ టైటన్ ని బ్రతకమని క్రూగర్ గ్రిషాతో అంటాడు. క్రూగర్ దీన్ని యూమిర్ కర్స్ అంటాడు. ఎరెన్ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నిద్రలో నుంచి లెగుస్తాడు. ఎరెన్ కి గ్రిషా మెమరీస్ కనపడతాయి. ఎరెన్ మికాసా లీవైని ఎదిరించి ఆర్డర్స్ వినలేదు అని కొన్ని రోజులు జైల్లో వేస్తారు. ఎరెన్ తనకి వచ్చిన మెమరీస్ ఆర్మిన్ మికాసాకి చెప్తాడు. ఆర్మిన్ ఇప్పటి నుంచి 13 ఏళ్లే బతుకుతాడు. ఎరెన్ అయితే 8 ఏళ్లే. ఎరెన్ ఇప్పుడు ఏం చేస్తాడో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.